SKT Gold and Diamonds Swarna Vaibhavam. Polki Gold Jewelry పై no wastage, no making charges. Diamonds కేవలం 49,999 రూపాయలు మాత్రమే. హైదరాబాద్లో డ్రగ్స్ మాఫియా మళ్ళీ చెలరేగిపోతోంది. రీసెంట్గానే కొంతమందిని పోలీసులు పట్టుకున్నారు. అంటే ఈగల్ టీం చాలా సీరియస్గా హైదరాబాద్లో డ్రగ్స్ ఆనవాళ్ళు లేకుండా చాలా సీరియస్గా దాడులు చేస్తోంది. అయితే పోలీసులకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అబిడ్స్లో డ్రగ్స్ కొనుగోలు అమ్మకాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి ఒక పక్కా ఇన్ఫర్మేషన్ రాగా పోలీసులు అక్కడ తనిఖీలు చేయడానికి వెళ్తే ఎవరైతే డ్రగ్స్ను అమ్మారో అతను పట్టేసుకున్నారు పోలీసులు. పట్టుకున్న తర్వాత ఎవరికి అమ్మాడు, వాళ్ళు ఎటువైపు నుంచి వస్తూ ఉన్నారు, ఏంటి డీటెయిల్స్ అన్నీ కూడా కనుక్కొని అతని నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుని చాలా పక్కా సమాచారంతో వ్యూహాత్మకంగా వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు పోలీసులు. అబిడ్స్ దగ్గరికి వాళ్ళ కారు వచ్చింది. వాళ్ళు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఆ కారుని ఆపారు. మనం దొరికిపోయాం, డ్రగ్స్ కొన్నట్టుగా పోలీసులకు తెలిసిపోయిందని చెప్పి వాళ్ళకి భావించి కారు దిగితే మనల్ని అరెస్ట్ చేస్తారన్న ఉద్దేశంతో వెంటనే ఆ కారు ఆపినటువంటి పోలీసుల మీద కూడా కారును పోనిచ్చాడు. సో బ్లూ కలర్ బలెనో కారు పోలీసుల మీదకు ఒక్క ఉదుటిన దూసుకొచ్చేసరికి కానిస్టేబుల్ మహేంద్ర తీవ్రంగా గాయపడ్డాడు. అతని కాలు మీదకు పూర్తిగా ఎక్కేసింది, కాలు నుజ్జునుజ్జైంది. సో వెంటనే అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కారును ఆపే క్రమంలో సిఐకి ఇంకొక కానిస్టేబుల్ కూడా స్వల్పంగా గాయాలైనటువంటి పరిస్థితుంది. అంటే డ్రగ్స్ మత్తులో ఏం చేస్తున్నామో కూడా విచక్షణ కోల్పోయి పూర్తిగా ఈ విధంగా ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితుంది. సో ఈగల్ టీంకి నార్కోటిక్ పోలీసులు, స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకి ఎప్పటికప్పుడు పక్కాగా సమాచారం ఉంటుంది కాబట్టి వాళ్ళు తనిఖీలు చేస్తూ ఉన్నారు. సో గత వారం కూడా ఇదే విధంగా వలపన్ని పట్టుకున్నారు కొంతమంది వ్యక్తుల్ని. సో ఇప్పుడు అబిడ్స్లో తనిఖీలు చేసుకుని డైరెక్ట్గా పోలీసుల మీదకే వాహనం పంపించారంటే నిజంగా వాళ్ళు డ్రగ్స్ కోసం ఎంత బానిసలుగా మారిపోయారు. డ్రగ్స్ దందా హైదరాబాద్లో ఏ విధంగా జరుగుతుంది, పోలీసులు ఈగల్ టీం కళ్ళు గప్పి ఏ విధంగా వీళ్ళు డ్రగ్స్ దందా చేస్తున్నారు అన్నది కూడా చాలా క్లియర్గా ఇక్కడ అర్థమవుతుంది. ఇప్పుడు ముందు ఎవరైతే అమ్మినతను పట్టుకున్నారు కదా, సో అతనికి ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇప్పుడు కారు పోనిచ్చిన వాళ్ళందరూ కూడా డ్రగ్స్కి వీళ్ళు బానిసైన వాళ్ళు, డ్రగ్స్ మత్తుకి బానిస అయిపోయి ప్రతి వారం కూడా కొనుగోలు చేసే ముఠాగా ఇది కనిపిస్తోంది. సో డెఫినెట్గా ఎవరైతే అమ్మారో వాడికి ఎక్కడి నుంచి ఈ డ్రగ్స్ అనేవి సరఫరా అవుతున్నాయి, గోవా నుంచి వస్తున్నాయా, ముంబై నుంచి వస్తున్నాయా, బెంగళూరు నుంచి వస్తున్నాయా, అసలు హైదరాబాద్లో రావడానికి కారణం ఏంటి, ఇది ఎన్ని రోజుల నుంచి వీళ్ళు ఇక్కడ డ్రగ్స్ అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇదంతా ఎప్పటి నుంచి జరుగుతున్నది కూడా చాలా రూట్ లెవెల్లో పోలీసుల దర్యాప్తు అనేది చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా చాలా ఘోరమైనటువంటి విషయం ఏంటంటే డైరెక్ట్గా పోలీసులన్న భయం కూడా లేకుండా ఏదో తప్పించుకోవాలనేటువంటి ఉద్దేశంతో పోలీసుల మీద ఒక హత్యాయత్నం చేశారని చెప్పాలి. పోలీసుల మీదకి కారు పోయించడం అంటే డెఫినెట్గా అది హత్యాయత్నం కిందకు వస్తుంది. వాళ్ళ మీద కఠినమైనటువంటి శిక్ష వేసే అవకాశం కనిపిస్తుంది. డ్రగ్స్ తీసుకుంటున్నారు, డ్రగ్స్ దందా చేస్తున్నారు, పోలీసుల మీద హత్యాయత్నం. సో ఈ మూడింటి కేసులకు సంబంధించి చాలా సీరియస్గా పోలీసులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. సో డెఫినెట్గా పోలీసు ఉన్నతాధికారులు కూడా ఈ ఘటన మీద చాలా సీరియస్గా యాక్షన్ మొదలుపెట్టినట్టుగా తెలుస్తుంది. అసలు హైదరాబాద్లో గతంలో ఈ పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది. ఈ పబ్స్లో కావచ్చు, చాలా చోట్ల ఈ డ్రగ్స్ యథావిధిగా ఈ దందా నడిచేది. డ్రగ్స్ తీసుకోవటం కానీ, డ్రగ్స్ మత్తులో ఉండి విపరీతంగా ఇవన్నీ జరుగుతుండేవి. కానీ గత కొన్ని రోజుల నుంచి ఈగల్ టీం చాలా పటిష్టంగా దాడులు చేస్తోంది, తనిఖీలు చేస్తోంది. మళ్ళీ డ్రగ్స్ ఆనవాళ్ళు ఎక్కడో కూడా కనిపించకుండా ప్రయత్నాలు అనేవి చేస్తున్నటువంటి పరిస్థితి. సో పోలీసులు సీరియస్గా యాక్షన్స్ తీసుకుంటున్నారు కాబట్టి ఇలాంటివన్నీ కూడా బయటపడుతున్నాయి. అయినప్పటికీ కూడా కొంతమంది పోలీసులు కళ్ళు కప్పి ఈ విధంగా దందాలు చేస్తూ ఉన్నారు. సో మొన్న రీసెంట్గానే పట్టుకున్నటువంటి కేసుకు సంబంధించి కూడా గోవాలో లభ్యమైనట్టుగా తెలుస్తోంది, కొన్ని ముంబై నుంచి వస్తున్నట్టుగా తెలుస్తుంది, కొన్ని విదేశాల నుంచి కూడా కొంతమంది ఈ విధంగా తెరచాటుగా ఎక్కడ ఎవరికి అనుమానం రాకుండా వాళ్ళు ఇట్లా హైదరాబాద్లోకి డ్రగ్స్ని తీసుకొస్తూ ఉన్నారు. సో డెఫినెట్గా ఇవన్నీ కూడా మళ్ళీ రిపీట్ కాకుండా ఉండేందుకు, అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఆ రూట్ను కూడా వెతికేందుకు పోలీసులు చాలా క్లియర్గా దీని మీద ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఈ సైఫ్ అనే వ్యక్తి, హుస్సేను, తర్వాత ఇంకొక వ్యక్తి కారులో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళని కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. మరోవైపు అంటే ఈ డ్రగ్స్ ఆనవాళ్ళు మళ్ళీ బయటపడుతున్నటువంటి నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా కొంత ఆందోళన ఉన్నట్టు కనిపిస్తుంది. కొంతమంది గతంలో తల్లిదండ్రులు కూడా వాళ్ళ కాలేజీ చదివే పిల్లలు ఏమైనా డ్రగ్స్కి బానిస అవుతున్నారో వాళ్ళ కొంతమంది అనుమానం ఉండి పోలీసులను అప్రోచ్ అయ్యారు. సో అప్పుడే విద్యా సంస్థల్లో కూడా ఈ డ్రగ్స్ ఆనవాళ్ళు కనిపించినటువంటి దాఖలాలు గతంలో ఉంది. సో మనం చూసాం, బోయినపల్లిలోనే ఒక స్కూల్లోనే సపరేట్గా ఒక రూమ్ తీసుకొని డ్రగ్స్ తయారు చేసినటువంటి పరిస్థితి ఉంది. సో అదే వ్యక్తి మళ్ళొకసారి పట్టుబడ్డాడు.
మళ్ళీ ఊళ్ళో తయారు చేయడం మొదలుపెట్టాడు ఆ వ్యక్తిని మళ్ళీ అరెస్ట్ చేశారు. ఒకసారి అరెస్ట్ చేసి అతని స్కూల్కి సంబంధించినటువంటి ఏవైతే అవన్నీ కూడా రద్దు చేశారు. అయినప్పటికీ అతనికి బుద్ధి రాలేదు. మళ్ళీ డ్రగ్స్ తయారు చేస్తా ఉన్నాడు. తయారు చేసి హైదరాబాద్లో అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా ఇప్పుడు విద్యా సంస్థలు ఏదైతే ప్రైవేటు కాలేజీలు ఉన్నాయో, యూనివర్సిటీలు ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఎక్కడ ఏ మూల కూడా డ్రగ్స్ ఆనవాళ్ళు కనిపించకుండా సో ఈగల్ టీమ్ చాలా సీరియస్గా వర్కౌట్ చేస్తుంది. సో అట్లా ప్రతి క్షణం కూడా కనిపెడతా ఉన్నారు. ప్రతి నిమిషం కూడా వాళ్ళ ఫోన్లు ట్రాన్సాక్షన్స్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు, వాళ్ళు ఇప్పుడు దొరికిన వాళ్ళ ఫోన్లు కూడా కాంటాక్ట్ లిస్ట్ను కూడా బయటకు తీస్తున్నారు. ట్రాన్సాక్షన్ బ్యాంకుకి సంబంధించిన లిస్ట్ కూడా బయటకు తీస్తూ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు ఎన్ని రోజుల నుంచి ఇప్పుడు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి వీళ్ళు దొరికారు. అదే ఇన్ఫర్మేషన్ లేకుండా పోలీసుల కళ్ళు కప్పి ఎన్ని సంవత్సరాలుగా వీళ్ళు దందా చేస్తున్నారు, ఎన్ని సంవత్సరాలుగా డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నారు, ఎన్ని సంవత్సరాలుగా ఎంతమందిని వీళ్ళు బానిసలు చేశారు, ఇవన్నీ కూడా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ ఉన్నారు. దర్యాప్తు ఇంకా సీరియస్గా జరుగుతుంది. సో పోలీసు ఉన్నతాధికారులే కాదు, సో పాలకులు కూడా దీని మీద ఇంకా సీరియస్గా ఇన్వెస్టిగేట్ చేయాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ఈగల్ టీంని ఇంకా పటిష్టం చేసి హైదరాబాద్ మాత్రమే పరిమితం కాకుండా ఇక్కడ సెకండ్ క్లాసు టౌన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా చాలా క్లియర్గా దర్యాప్తు చేయాలి. అక్కడ విద్యా సంస్థలు కావచ్చు, అక్కడ ఏమైనా ఆనవాళ్ళు ఉన్నాయా, అక్కడ పిల్లల్ని చెడగొట్టే విధంగా ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా, అక్కడ కూడా ఏమన్నా పిల్లలు ఈ డ్రగ్స్కి తల్లిదండ్రులకు తెలియకుండా బానిసలుగా మారిపోయినటువంటి పరిస్థితి ఉందా. సో వీటన్నిటి మీద మరింత లోతుగా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. హైదరాబాద్లో భవిష్యత్తులో ఏ మూల కూడా డ్రగ్స్ ఆనవాళ్ళు కనిపించకుండా దాంట్లో ఉద్దేశంలో భాగంగా ఒక ఈగల్ టీం అనేది శాయశక్తుల ప్రయత్నం చేస్తుంది. ఇవాళ జరిగినటువంటి ఘటన మాత్రం ఒక దారుణమైనటువంటి ఘటన అని చెప్పచ్చు. ఎందుకంటే ముగ్గురు టీనేజర్స్ వాళ్ళు, ఆ ముగ్గురు వ్యక్తులు కూడా డ్రగ్స్ని ఒక ప్యాకెటే కొన్నట్టుగా తెలుస్తుంది. ఒక ప్యాకెట్ని కొని దొరికిపోయాం అనే దాంట్లో ఆ భయంలో ఒక్కసారిగా పోలీసుల్ని చంపే ప్రయత్నం కూడా జరిగిందంటే దీన్ని చాలా డిపార్ట్మెంట్ కూడా సీరియస్గా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో మరింత లోతుగా ఇన్వెస్టిగేట్ చేసి దీనికి ఉన్నటువంటి మూలాలు ఎక్కడ ఉన్నాయి, ఎప్పటి నుంచి జరుగుతుంది, ఎన్ని కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్స్ వీళ్ళు చేశారు, ఎంత దందా చేశారు, ఇవన్నీ కూడా లోతుగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నటువంటి ఆ కానిస్టేబుల్ ప్రస్తుతం కోలుకుంటా ఉన్నారు. ఇంకా ఇద్దరు కూడా గాయాలయ్యాయి, వాళ్ళు కూడా చికిత్స తీసుకుంటున్నటువంటి పరిస్థితి. పోలీసులు మాత్రం ఇంకా చాలా సీరియస్గా యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టారు. హైదరాబాద్ అంటే ఒక క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి ఒక విశ్వనగరంగా రూపుదిద్దుకుంటుంది. ఎన్నో పరిశ్రమలు కావచ్చు, ఎన్నో వరల్డ్ క్లాస్ కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా ఇక్కడికి వస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఇలాంటి క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి సిటీ పేరు చెడిపోకుండా, చెడగొట్టకుండా ప్రస్తుత ప్రభుత్వం కూడా భవిష్యత్తులో అసలు డ్రగ్స్ ఆనవాళ్ళు లేకుండా హైదరాబాద్కు ఉన్నటువంటి ఆ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినకుండా సీరియస్గా యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టిందని చెప్పాలి.